యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసిదనని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడు ఒక్కడును లేకపోయెను. పిల్లలు ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలీయులలో ఒక్కడు కూడా పశ్చాత్తాపపడేవాడు లేకపోయాడంట. పిల్లలు ఎంత విచారకరమైన విషయం. నరులైనటువంటి వారు దేవునికి వ్యతిరేకంగా జీవించడం అనేది ఖచ్చితంగా పాపం. ఆజ్ఞను అతిక్రమించడం అనేది నేరం. పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు పిల్లరా ఆయన పాపమును ప్రేమించేవాడు కాదు, పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తూ ఉన్నాడు. కనుక పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మన ఆధ్యాత్మిక జీవితాలను ఒకసారి దేవుని వాక్యానికి సరిగా ఉన్నదో లేదో దాన్ని సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. వాక్యమైనటువంటి అద్దములో మన సహజ ముఖమును చూసుకొని ఒకవేళ లోపం మనలో కనబడినట్లయితే దేవుని వాక్యమును బట్టి మనల్ని పరిశీలన చేసుకున్నప్పుడు మనలో పాపం ఉందని మనకు గ్రహించినప్పుడు వెంటనే మనం పశ్చాత్తాపపడాలి. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు పిల్లరం దేవునికి వ్యతిరేకంగా అనేక విషయాలలో దోషము చేసిన వారి, పాపము చేసిన వారిగా కనబడుతున్నప్పటికీ కూడా వారిలో ఒక్కరు కూడా పశ్చాత్తాపపడడం లేదు. కనుక దేవునికి వాక్యంలో దేవుడు పిల్లరం పశ్చాత్తాపపడేవాడు ఒక్కడును లేడు అని చెప్పి స్పష్టంగా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. కనుక పిల్లరం ప్రతి ఒక్కరూ కూడా పశ్చాత్తాపపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు బైబిల్ గ్రంథంలో పిల్లరం భక్తుడైనటువంటి దావీదును మనం గమనిస్తాం. దావీదు యొక్క జీవితంలో పిల్లరం చిన్న వయసు నుండి వృద్ధాప్యం వరకు కూడా దావీదు యొక్క జీవితాన్ని మనం చక్కగా పరిశీలన చేసినట్లయితే, నిశ్చితంగా ఆయన యొక్క జీవితాన్ని పరిశీలన చేసినట్లయితే పిల్లరా దావీదు అన్ని విషయాల్లో కూడా నమ్మకస్తుడిగా కనబడుతూ ఉన్నాడు. పిల్లరా అంత మాత్రమే కాకుండా తన జీవితంలో ఎప్పుడైనా పొరపాటు ఉంది అని గ్రహించినప్పుడు వెంటనే పశ్చాత్తాపపడడం అనేది దావీదు యొక్క ఉన్నతమైనటువంటి లక్షణం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు అనేక సందర్భాలలో పాపము చేసి దాన్ని ఒప్పుకునేవారు తక్కువైపోయారు. నేను పాపినని యాంత్రికంగా ప్రార్థన చేస్తున్నారు కానీ హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడేటువంటి పరిస్థితిని ఈరోజు అనేక మంది పిల్లరా కలిగి లేరు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే భక్తుడైన దావీదు పిల్లరా, భక్తుడు అని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే దేవుడు గద్దించినప్పుడు లోబడేవాడు భక్తుడు, దేవుడు గద్దించినప్పుడు వ్యతిరేకించేవాడు భక్తిహీనుడు. మనలో లోపం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని గద్దిస్తాడు. ఎందుకు అనంటే ఆయన గద్దించి మనల్ని సరిచేయడానికి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక గద్దిస్తున్నాడు. తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తను ప్రేమించు వారిని గద్దించును. కనుక ఈరోజు ఈ మాటలన్నీ మనం గమనించినప్పుడు దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు అని అంటే మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం. కనుక ఆయన ప్రేమించే బిడ్డలైన వారిని గద్దిస్తాడు. అయితే దేవుని చేత గద్దింపబడినప్పుడు భక్తుడు లోబడతాడు, దేవుని చేత గద్దింపబడినప్పుడు భక్తిహీనుడు వ్యతిరేకిస్తాడు. పిల్లరా ఈ విషయాన్ని మరి బాగా గుర్తుపెట్టుకోవాలి. దావీదు భక్తుడు గనక దేవుని యొక్క దైవజనుడు ప్రవక్త వచ్చి నువ్వు పాపం చేస్తావు, ఆ దోషివి నీవే, ఆ పాపివి నీవే అని హెచ్చరిక చేసినప్పుడు రాజుగా ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు ఉండి కూడా దావీదు పిల్లరా వెంటనే మారు మాట పలకకుండా పశ్చాత్తాపపడిన సందర్భమే దేవునికి ఎంతో ప్రీతికరమైంది. అందుకే దేవుడు దావీదును వాడుకుంటూ వచ్చాడు, దావీదును ఆశీర్వదిస్తూ వచ్చాడు. తన భక్తి జీవితంలో పశ్చాత్తాపపడడం అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయంగా దావీదు గుర్తుపెట్టుకున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ప్రార్థన చేస్తూ ఉన్నావు, పాటలు పాడుతూ ఉన్నావు, వాక్యం చదువుతూ ఉన్నావు, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నావు, ఉపవాస ప్రార్థనలు ఆదివారపు ఆరాధన క్రమంగా జరిగిస్తూ ఉన్నావు, అలాగే ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉన్నావు, ఎన్నో శ్రేష్టమైనటువంటి కార్యక్రమాలను పాల్గొంటూ ఉన్నావు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నావు, సాక్ష్యం ఇస్తూ ఉన్నావు, ఇన్ని మంచి పనులు చేస్తూ ఉన్నావు, సంతోషం. కానీ ఏదైనా పొరపాటు చేసినప్పుడు దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపపడుతున్నావా? దేవునికి నేను దూరస్తుడిని కాకూడదు అని చెప్పి నీకు నువ్వుగా వ్యక్తిగతంగా పశ్చాత్తాపపడి అయ్యా నేను పాపిని అని చెప్పి దావీదు 51వ కీర్తనలో చేసినట్లుగా అలాంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? ప్రియమైన వాక్యమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో పశ్చాత్తాపం అనేది చాలా శ్రేష్టమైంది. కాబట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడాలి. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపపడతామో దేవుడు మనల్ని కనికరిస్తాడు.
తిరిగి మునుపడి ప్రేమను దేవుడు కొనసాగిస్తాడు. కనుక దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడడం అత్యంత ప్రాముఖ్యమైంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.